ఈ రెసిపీని చూడగానే కుడుములు గుర్తొస్తున్నాయి కదా. సో కుడుముల్లాగా చేసిన హెల్దీ రెసిపీ అండి ఇది. జొన్న పిట్టు చాలా చాలా ఈజీగా చేసేద్దాం. చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చాలా చాలా హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను. సో ఆ రెసిపీ వచ్చేసి జొన్న పుట్టు అండి. సో చాలా రోజులుగా చేద్దామని అనుకుంటున్నాను నేను. సో బిఫోర్ నైటే మనం సోక్ చేసుకోవాలి. సో ఒక కప్పు నేను తెల్ల జొన్నలు తీసుకున్నానండి. ఇన్ కేస్ మీకు ఎల్లో కలర్ జొన్నలు అవైలబుల్లో ఉంటే ఎల్లో కలర్ జొన్నలు అయినా తీసుకోవచ్చు. తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అవైలబుల్లో ఇవి ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. ఒక కప్పు జొన్నల్ని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఒక 6 to 7 అవర్స్ నానితే చాలా బాగుంటాయి ఈ టేస్ట్ అయితే. సో ఒక క్లాత్ కట్టేసి ఆవిరి మీద ఉడికిస్తారు కదా చాలా మంది. సో అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. సో నేను రాగి పిట్టు కూడా అలాగే చేశాను, కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది. సో ఈ రోజు నేనైతే జొన్న పిట్టుని కొంచెం డిఫరెంట్గా అండ్ నేను రాగి కుడుములు చేశాను కదా, సో అదే ప్రాసెస్లో చేయబోతున్నాను నేను ఇప్పుడు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ రెసిపీస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరింత ఎంటర్టైన్మెంట్ అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్తో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మనం, ఓకేనా. సో జొన్నలను అయితే నేను ఒక 7 hours నానపెట్టేశానండి. సో నానితే ఇలా వచ్చేసాయి. ఒకసారి వాష్ చేసేసుకుందాము. ఒకసారి ఫ్రెష్ వాటర్తో మళ్ళీ వాష్ చేసేసుకుందాము. సో ఇలా నానబెట్టిన జొన్నల్ని మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. సో ఒక కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. సో బెల్లాన్ని ఇలా గ్రేట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా జొన్నల్ని, అలాగే ఈ జొన్నల్లోకి 1 కప్, సో 1 కప్ నేను జొన్నలు తీసుకున్నాను, 1 కప్ బెల్లం తీసుకున్నాను, 2 యాలకులు తీసుకున్నాను, అలాగే నెయ్యి, మీకు ఇష్టమైనంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడైతే నేను ఒకసారి బాగా వాష్ చేసేసాను వీటిని. ఇప్పుడు ఈ జొన్నల్ని నేను కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం. సో జొన్నల్ని యాడ్ చేసేసాను. ఇందులోనే 2 ఇలాచీస్ యాడ్ చేస్తున్నాను, అలానే 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాము. సో బెల్లం యాడ్ చేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి కొంచెం జారుగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. సో ఒకసారి అయితే బాగా మిక్స్ అయిపోయింది. సో చక్కగా ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం వీటిని స్టీమ్ పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో వేసేసుకొని. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి అప్లై చేద్దాము.
ఒక 20 మినిట్స్ పాటు స్టీమ్ పెట్టేసుకొని వదిలేసేయాలండి. తర్వాత ఒక 10 మినిట్స్ వాటిని కొంచెం వేడిపోయేంత వరకు ఆరనివ్వాలి. సో ఆరిన తర్వాత చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి తీయడానికి. సో అలా బౌల్లో వేసేసుకొని పైన కొంచెం నెయ్యి వేసేసుకొని మీకు ఇష్టమైనంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీలో చాలా చాలా టేస్టీగా ఉంది నెయ్యితో తింటే మాత్రం. ఈ జొన్న పిట్టు తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నడుము గట్టి పడుతుంది, అలానే ఊరికే వీక్ అయిపోతున్నాం కదా ఈ రోజుల్లో మనం. సో అలా వీక్నెస్ కూడా రాకుండా ఉంటుంది. జొన్న పిట్టు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.